లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 4 సీట్లను గెలుచుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ 4 వైసీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ విషయంపైన బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. 4 ఎంపీలు బీజేపీలోకి వెళ్తే వైసీపీ ఎల్పీ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉంది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్ లో ఈ అంశంపైన కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. వైసీపీలో గెలిచిన 4 ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పడంతో ఈ అంశం చుట్టూనే ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతుంది. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే మిథున్ రెడ్డి పార్లమెంటరీ స్పీకర్ గా ఉన్నారు. ఆయన అలాగే కొనసాగాలి అంటే బీజేపీలోకి వెళ్తేనే ఆయనకు పదవి ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే టీడీపీ అధినేత ప్రమాణ స్వీకారం కూడా ఇంకా కాకముందే వైసీపీ నేతలపైన దాడులు మొదలయ్యాయి. అయితే ఈ దాడుల నుంచి తప్పించుకోవాలన్నా, వాళ్ల మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవాలన్నా కూడా బీజేపీలోకి వెళ్లడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అన్న విషయం తెలిసిందే. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ల్యాండ్ కి సంబంధించిన ఇసుకకు సంబంధించిన కేసులను తవ్వితీస్తామంటూ నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు టీడీపీ అధినేత ప్రమాణ స్వీకారం చేశాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదున్న కేసులన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడాలంటే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీలోకి ఖచ్చితంగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ తలెత్తింది. అలాగే అవినాష్ రెడ్డి మీద ఉన్న మర్డర్ కేసు నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలోకి వెళ్తేనే సేఫ్ గా ఉంటామని భావించిన ఆయన కూడా ఆ పార్టీలోకి వెళ్లాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డితో 4 ఎంపీలు ఈ విషయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ 4 ఎంపీలు కూడా బీజేపీలోకి వెళ్లిపోతే వైసీపీ టోటల్ గా జీరో అయిపోతుంది. వైసీపీ ప్రాభవం కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. దీంతో టీడీపీ అల్లర్లు కూడా తగ్గుముఖం పడతాయనే వాదన వినిపిస్తుంది. అయితే ఈ 4 ఎంపీలు బీజేపీలోకి వెళ్తారా లేదంటే వైసీపీలోనే ఉండి ప్రజల తరపున పోరాడతారా అనేది తెలియాల్సి ఉంది.